నమస్తే, నేను మీ నగేష్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళ మీద వరుసగా పాత కేసులు తోడి వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టుల పరంపర అనేది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, గుడివాడ మాజీ శాసనసభ్యుడు కొడాలి నాని మీద ఒక పాత కేసును తిరగదోడి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఆయన జైలుకు పంపడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తోంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద ప్లస్ ప్రస్తుత రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మీద 2022 డిసెంబర్ 5వ తేదీ రాత్రి పెట్రోల్ ప్యాకెట్లు ప్లస్ రాడ్లతో దాడి జరిగింది అని చెప్పేసి అప్పట్లో రావి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మురుగుమాల కాళీ ఆధ్వర్యంలో జరిగింది. ఆయనకు సపోర్టుగా అప్పటి మంత్రి కొడాలి నాని కూడా సపోర్ట్ చేశారు అని చెప్పేసి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే అప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అప్పట్లో పోలీసులు కేసు ఫిర్యాదు చేయలేదు అని చెప్పేసి ఎవరైతే అప్పట్లో ఫిర్యాదు చేశారో రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు పోలీసులకు మరోమారి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసును పోలీసులు పరిశీలించి, రాష్ట్రంలో అధికారం మారింది కదా, ఫిర్యాదు చేస్తోంది ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు. సో ఇప్పుడు పోలీసులు మళ్ళీ ఈ కేసును తిరగదోడి బాగా పరిశీలించి ఈ కేసులో హత్యాయత్నం సెక్షన్ను కూడా జోడించారు. ఈ గడిచిన డిసెంబర్ 4వ తేదీ ఈ కేసుకు సంబంధించి ఎవరి మీద అయితే ఫిర్యాదులు వచ్చిందో అందులో ఒక 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు సబ్ జైలుకు కూడా తరలించారు. అక్కడ వాళ్ళు సబ్ జైలులో ఉండంగానే పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపారు. ఆ విచారణలో ఎవరైతే ఇప్పుడు సబ్ జైల్లో ఉన్నారో వాళ్ళు తాము మాజీ మంత్రి కొడాలి నాని చెబితేనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద, అలాగే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మీద దాడికి పాల్పడ్డామని చెప్పినట్లు పోలీసులు తమ రిపోర్ట్లో నమోదు చేశారు. సో దీంతోపాటు ఎవరైతే ఈ దాడిలో ముఖ్య నాయకుడు, ముఖ్య పాత్ర పోషించారని చెప్పి ఫిర్యాదులు అందుకుంటున్నారో కాది అనే అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే ఎవరైతే సబ్ జైల్లో ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కొడాలి నాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం, ఆయన్ను అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, ఈ స్క్రీన్ ప్లేతో త్వరలోనే కేసు ఆయన మీద నమోదు కాబోతోంది. అరెస్టు కూడా చేయబోతున్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది.